నమస్తే అన్న. నమస్తే అన్న. ఇక్కడ జూబ్లీస్ లో ఉంటారా? లేదన్న, మా జనగాం డిస్టిక్ శేషంగన్పూర్ మండల్ గ్రామం కూడా ఉన్నా. నా పేరు కుమారస్వామి గౌడ్. ఎవరు సపోర్ట్ వచ్చారు? అంటే సపోర్ట్ అనే విషయం కాదన్న, వాస్తవానికి అలా రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి మంచి అభివృద్ధి పనులను చూసి అందులో ఇక్కడ ప్రజాసేవ చేస్తున్నటువంటి శ్రీశైలం అన్న కొడుకు నవీన్ అన్న అభిమానంతో, అంటే శ్రీశైలం అన్న మీదనే మాకు అభిమానం. ఇప్పుడు కాదు, 2001 నుండే మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటి నుండే అన్న, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండే అన్న తెలిసినవాడు. మేము అభిమానంతో వచ్చాం తప్ప ఇంకే వేరే రకంగా రాలేదన్న. ఖచ్చితంగా ఈ రోజు అన్న గెలుపు ఖాయమైపోయింది. భారీ మెజార్టీతో గెలవడానికే ప్రయత్నం చేస్తున్నాం అన్న. అంటే రౌడీ షీటర్ అంటున్నారు, మనం ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాం, నిజం అనుకోవచ్చు అన్న. విషయం ఏంటంటే ఇక రాజకీయం అన్నప్పుడు సహజం అన్న. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఉన్నప్పుడే అన్నకు తమ్మునికి పడది, పక్కింటోనికి మనకు పడది, ఎన్నో ఎన్నో వస్తుంటాయి. ఇక రాజకీయం అన్నప్పుడు కామన్. కానీ రౌడీ షీటర్ అనేది వాళ్ళు అన్నంత ఈజీగా కాదు. జూబ్లీస్ ప్రజలు చెప్పాలి, ఇక్కడ జూబ్లీస్ ప్రజల దగ్గరికి వచ్చి రౌడీ షీటర్ అనేది ఒక వేదిక ఏర్పాటు చేసి మీకు దమ్ము ధైర్యం ఉంటే నిరూపణ చేయాలి. అంటే సర్వేల ప్రకారం చూస్తే బీఆర్ఎస్ పొంగల్ ఉంది, కాంగ్రెస్ వెనకబడి చెప్తున్నారు కదా. మరి అయితే విషయం ఏంటంటే నిన్ననే అన్న కేకే న్యూస్ ఛానల్ అనేది ఒకటి వచ్చింది, ఇది సర్వే. అది ఎంత ఫేక్ అనేది పబ్లిక్ అర్థమైపోయింది. అంటే వీళ్ళు ఎంత మందిని ఇంకా అంటే పబ్లిక్ డైవర్ట్ చేయడానికి, ప్రజల ఉదయాలు అనేది కాదు కాదు ఇప్పుడు మనసులను మీరు డైవర్ట్ చేస్తారు, కానీ ఉదయంలో ఉన్న మనసును అయితే మీరు తప్పి చేయలేరు కదా. మేము ఒక్కటే చెప్తున్నాం ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, మాకు మాగంటి గోపీనాథ్ కోపం కాదు. ఆ రోజు తెలంగాణ ఉన్న ఉద్యమంలో ఉన్న వాళ్ళమే మేమంతా. కానీ 3 times టైం ఇచ్చింది ఆయన. సరే, ఆయన ఆరోగ్యరీత్యా చనిపోయిండు. మాకేమో వాళ్ళ మీద శత్రుత్వం కాదు. ఎందుకంటే ఆ రోజు కూడా నవీన్ అన్న సేవకుడుగానే ఉండి ప్రజలకు సహాయ సహకారం అందించుకుంటూనే ఉన్నాడు. ప్రజాసేవలనే క్షేత్రంలో ఉండుకుంటా ఎన్నో సహాయాలు చేస్తున్నాడు జూబ్లీహిల్స్ లో. ఆ రోజులలో కూడా అధికారం లేనప్పుడు కూడా అపోజిషన్ పార్టీగా ఉండి కూడా ఆయన ఇండిపెండెంట్ గా చేసి ఎంఐఏగా చేస్తూ కొద్ది మెజార్టీతో పోవడం జరిగింది. ఇలా కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చినాక అవును ఆయన భాగస్వామ్యం హక్కుంది, తనకున్న సంబంధించిన జూబ్లీహిల్స్ ను డెవలప్ చేసుకోవాలని కోరుకుంటాడు ఎవరైనా. అధికార కాంగ్రెస్ పార్టీలో మా నాన్నున్నాడు, ఇలా నేను ఆ పార్టీ నుండి ఖచ్చితంగా టికెట్ అని కోరుకుంటాడు కదా. అంటే నీ దగ్గర ఉన్నప్పుడు మంచోడవుతాడు, నీ దగ్గరికి వెళ్ళి పక్కకు వచ్చి ఆయన సొంతంగా నిలబడితే రౌడీలు గుండాలు అవుతారా? మరి మీరు కారా గుండాలు? మీరు ఎక్కడ కాలే? 10 ఏళ్ల పరిపాలన మేము చూసినాం కదా. 2001 నుండి 2020 దాకా నేను ఉన్నా కదా, మీతోనే ఉన్నా కదా, ఉద్యమంలో పనిచేసిన కదా. నేను ఒక కళాకారుణ్ణి, రాష్ట్ర కళాకారుణ్ణి, నిరుద్యోగిని, నేను రైటర్ అండ్ సింగర్. ఇలా నిరుద్యోగ కళాకారులను రోడ్డు మీద చేసినావు కదా. అమరవీరుల కుటుంబాలను ఎవరిని దేకలే కదా. విద్యార్థుల బలిదానాలను నువ్వు ఒక్కనాడు బయటికి అజ్జేయలే, మేధావులను నువ్వు అజ్జేయలే, నిరుద్యోగులను పట్టించుకోలే. ఎంతమంది ఎన్ని మోసాలు చేసినావు జనాన్ని తెలియదా? మోసగాలం అంటే లెవెల్ అసలు నవీన్ యాదవ్ కుటుంబమా మోసం చేసేది మీరా? అయ్యా కేసీఆర్, నీ ఒక్కడి నుంచి కాదు తెలంగాణ తెచ్చడానికి. అది సోనియమ్మ మనసు చలించి తెలంగాణలో ఉన్న ఆత్మ బలిదానాలను చూసి తల్లి సోనియమ్మ నాకు ఈ పిల్లల కంటే నాకు ఎక్కువ ఏది లేదు, పార్టీ నాకు అవసరం కూడా లేదని తనకు వచ్చిన ప్రధానమంత్రి పదవిని సుధా పక్కకు పెట్టి రాష్ట్రంలో పార్టీని లేకుండా పోయినా పర్వాలేదు అనుకుని తెలంగాణ ప్రకటన చేస్తే నీ పార్టీని తీసుకుపోయి మిలనం చేస్తానన్నా నువ్వు ముసుగు దొంగ కాదా? పార్టీని మిలనం చేస్తానని అదే అసెంబ్లీలో సోనియా గాంధీ దేవత, తెలంగాణ దేవత అని కొనియాడినవు. ఈతలకు వచ్చి కాళ్ళు మొక్కినవు వంగి. నీ దగ్గర వీడియో క్లిప్లు లేవా? ఇప్పుడు లేవా అందరి దగ్గర? ఇవాళ దయ్యం అంటాను. నీ లెక్క అవకాశ రాజకీయాలు ఎవరు చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ నువ్వు పుట్టినప్పుడు కావచ్చు, నేను పుట్టినప్పుడు కాదు, మాయ పుట్టినప్పుడు లేదు. 150 ఏళ్ళ చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నువ్వెంతటోనివి? శ్రీశైలం అన్న కుటుంబము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండే ఎప్పటి నుండో ఆయన రాజకీయ ప్రస్తావన. నువ్వు రాజకీయం చేయలే. ఇంకా శ్రీశైలం అన్న సహాయ సహకారాలతో నువ్వు రాజకీయం చేసినవి. రాముల నాయక్ సారు, మన రాముల నాయక్ అన్నతోని మీ సహకారం పొందిన వాడు. ఎంతమందిని నువ్వు ఇలా తుంగల దొక్కినావు? నీ చిట్టబాలకృష్ణ రెడ్డి పోయిండు, నీ ఆలెడ్డి నరేంద్ర రెడ్డి పోయిండు, విజయశాంతి ఏమైంది? మొన్న కాక మొన్న రాజయ్య యాదవ్ ఏం చేసినావు? ఎన్ని చేసినావు? ఆ పెద్ద మనిషి ఎంత ఆగం చేసినావు? ఇలా కోదండరామ్ ఏం చేసినావు? ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు ఎంతవరకు నిలిపినావు? ఎంతమంది అమర కుటుంబాలకు టికెట్లు ఇచ్చినావు? యూనివర్సిటీ నుండి, కేయూ నుండి, ఓయూ నుండి ఎంతమంది పిల్లలకు నువ్వు టికెట్లు ఇచ్చినావు? అదే నేను కోరేది, అదే. నువ్వు చేసిన వాగ్దానం ఏదన్నా ఒకటి కరెక్ట్ ఉంటే నేను మీరు ఎక్కడ వెళ్తే అక్కడికి వచ్చి ముక్కులాలు రాస్తా. బంగారు తెలంగాణ చేస్తానన్నావు, చేసినావా? నీ ఇల్లు బంగారం చేసుకున్నావు. రెండోటి, దళితులు సీఎం చేస్తానన్నావు, చేసినావా? కాపుల కుక్కనంటే ఉంటానన్నావు. తెలంగాణ వస్తే తల నరుక్కుంటే మాట తప్పుతున్నావు, నరుక్కున్నావా? తల ఎవరిని తీసినావు? దళితుని తీసినావు. తల మా బీసీల బిడ్డలా తీసినావు. మా అందరి మైనార్టీలకు సంబంధించిన వ్యక్తులను పూసేది నువ్వు. దొర మీరు నయవంచకులు. ఎందుకంటే మీరు ఎలమదొరలు. మీరు ఆ ఎలమదొరల ఎలమదొరలు కాబట్టే నువ్వు ఏం చేసినావు? టెక్నిక్ అంటే మా అనగారిన వర్గాలను ఆసరా చేసుకొని నువ్వు టెక్నిక్ వహించినవు. మా వాళ్ళకు అర్థం కాలే, మా బీసీ సంపన్న వర్గాలకు అర్థం కాలే. ఏంది అర్థం కాలే అంటే ఇట్లా డైరెక్ట్ గౌన్లోడా
మరి గొల్లోడా తెనుగోడ అంటే బాధపడతారు అని వాటి టెక్నిక్ ఏం చేసిందంటే గొల్లోలకు గొర్రెలు, తెనుగోళ్ళకు ఒలలు, గౌన్లోలకు మోకు ట్యాపర్లు, సాకలకు ఇస్త్రీ పెట్టెలు, మంగళోళ్ళకు డబ్బాలు. ఏందండి ఇవి? ఎస్సీలకు 10 లక్షల దళిత బంధు. ఏంది నువ్వు చేసింది? నువ్వు పేరుకు ఆ పథకాలు పెట్టే తప్ప దాని కింద ఎంతో స్కామ్ జరిగింది. అవన్నీ ఎనుకలాడతాను కదా. నువ్వు 10 ఏళ్ల పరిపాలన బస్టు పట్టించినవు, రాష్ట్రాన్ని అప్పల కుప్పగా చేసినావు. ధనికంగా ఉన్న రాష్ట్రాన్ని సోనియా తల్లి ఇస్తే ఆమెను ఇవాళ నువ్వు అమానపరిచినవు. నీకు ఎట్లా న్యాయం అవుతుంది? నీతోనున్న ఎంతో మంది కవులు, కళాకారులను, మేధావులను, ఇవాళ ఎంతో మంది విద్యార్థులను నమ్మిన వారిని ఎంతో మందిని ఆగం చేసిన ఘనత మీది కాదా? అందుకే భగవంతుడు అంటూ ఉంటాడు తప్పకుండా. మీకు ఆ శని పట్టింది, మీ పని అయిపోయింది. నువ్వు ఇంకా మా కేటీఆర్ కు ఇంకా ఆ అధికార సాహసం పోతలేదు. ఇంకా అదే భ్రమలో ఉన్నాడు. ఆయనకి ఏందో తెలుస్తలేదు. పాపం మా కవితక్క తెలుసుకున్నది. తెలుసుకొనే శ్రీశైలం అన్న విషయంలో ఎక్కడైనా పడుచుకుంటుందా? ఎందుకంటే ఆమె నీతి చెప్పలే. నీతిగా ఉన్నది ఇప్పుడు ఆమె తెలుసు. కానీ ఇప్పుడు రాజకీయ ప్రస్తావనలో ఎక్కడ కాంట్రవర్సీ బాగుండదు అనుకుంటాంది. ఆమె తెలియదా? కానీ ఇవాళ ఇంకా మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. రాజకీయాలు ఎప్పటికీ ఉంటాయి, కానీ జీవితాంతం మనం మనసులో ఎప్పటికి ఉండం. మాట అనేది పోగొట్టుకోవద్దు. ఒకటేంటంటే మీరు నయవంచిన పెద్ద నయవంచకులు, మీరు పెద్ద రౌడీలకు ఉండాలి. ఎక్క చూస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళ ఇన్ని చేసిండ్రు. మీరు ఎంతమంది డిపార్ట్మెంట్లను ఉరికిచ్చిండ్రు, ఎంతమంది డిపార్ట్మెంట్లను గల్లలు పట్టిండ్రు. పోలీస్ డిపార్ట్మెంట్ వస్తే గల్లలు పట్టిండ్రు కదా. మంచి మంచి ఆఫీసర్లను అరేతురే అన్నారు కదా. అది మీరు రౌడీలు కదా? ఎక్కడ ఒకసారి చూపెట్టి నవీన్ యాదవ్ అని ఎక్కడ రౌడీ పని చేసిండో, చిన్న శ్రీశైలం అన్న ఎక్కడ రౌడీ పని చేసిండో చూపెట్టు. ప్రజలు చెప్తారు నీకు. ప్రజలలో అంటే మొన్నటిదాకా మేము 50,000 మెజార్టీ ఉంటే, కానీ ఇప్పుడు ప్రజా సంఘాలు, డాక్టర్లు, పిల్లలు, విద్యార్థులు, తర్వాత మన ఇది సినీ కార్మికులు, తర్వాత ఇది లాయర్లు, సాములు, అయ్యప్ప సాములు, ప్రజా సంఘాలు, బీచ్ సంఘాలు, ఎంతో మంది సంఘాలు, ఆ సంఘాలన్నీ ఇవాళ శ్రీశైలం అన్న కొడుకు నవీన్ యాదవ్ కు మద్దతు పలికినాయి. ఇవాళ మేము ఒక 65 నుండి 70,000 మెజార్టీ వస్తామని చెప్తున్నాం. గెలుపు డిసైడ్ అయిపోయింది. కాదు, ఎందుకంటే ప్రజలు ఎందుకు అవకాశం ఇస్తానంటే, ఆ రోజు గోపీనాథ్ మీద ఇచ్చింది వాస్తవమే. 2 times 3 times ఇస్తే నువ్వు ఎక్కడ అభివృద్ధి చేయలే కదా నీ అధికారం ఉండి. సరే, ఆరోగ్య రీత్యా అయినా ఆరోగ్యంగా ఖరాబ్ అదైపోయింది. ఆమె మా కోట శత్రువా? పాపం సునీత ఆమె శత్రువా? మళ్ళీ కలిసే ఉండేటోళ్ళం అందరం, ఒక్క కాన్స్టిట్యూషన్ ఉండేటోళ్ళు. అనవసరంగా ఎందుకు? ఇదంతా కాదు. కేసీఆర్ ప్రభుత్వం అన్నటోడు, కేసీఆర్ అన్నటోడు ఉండతనంగా ఉండాలి. ఈ ఎలక్షన్లలో అసలు ఈయన పోటీ పెట్టద్దు. ఆయనకు మంచి నేముండు. ఎందుకంటే నీకు సాయం చేసిన వ్యక్తులు కదా. నీ రాజకీయ భవిష్యత్తుకే పునాదులు వీలు కదా. నువ్వు పక్కకుంటే అలా నీ పేరు మంచిగుండు కదా. నువ్వేదో లేనిపోని వాళ్ళను ఎగేసుడు. వాస్తవానికి కేసీఆర్ ఎగెత్తలేడు, కేటీఆర్కే బాగా ఇది వ్యవహారం చెప్తాడు. కేసీఆర్ పాపం ఆయన ఆరోగ్యం బాగాలేక పాపం డిస్టర్బ్ పెద్ద మనిషి అయిండు. ఆయన ఇబ్బందులు పడిపోతాడు, పెద్ద మనిషి అయిపోయిండు. కానీ ఆయనను మొత్తం ఫస్ట్ పట్టిస్తాను. ఆయన వల్ల తెలంగాణ రాలే, ఆయన వల్ల చేసింది ఏం లేదు. యావత్ తెలంగాణ ప్రజారికం సంపన్న వర్గాలు ఏకమైతేనే ఈరోజు తెలంగాణ వచ్చింది. అదైనా సోనియా తల్లి తలుచుకుంటేనే వచ్చింది. ఆ రోజు సోనియా గాంధీ తలుచుకుంటేనే వచ్చింది. ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా మంచి పరిపాలన చేస్తుంది. ఖచ్చితంగా ఇంకా 10 ఏళ్ళు ఈ ప్రజాప్రభుత్వానికి పట్టం కడతారు. అందులో మా నవీన్ అన్న 15 ఏళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యేగా అట్నే ఉంటాడు. ఈ తాప భారీ మేడతో గెలుతాడు. థ్యాంక్ యూ.